నిమిషాల ఇంటరాక్షన్ తో నాకు అర్థమైంది ఏంటంటే చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం అన్నట్టుగా స్టాక్ పనిచేస్తున్నారు. 31,000 కోట్లు వారు గవర్నమెంట్ అనుభవిస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరి జీతాలు టైంకి ఇచ్చుకుంటా చాలా మ్యాన్యువల్స్ ఎఫర్ట్ ఎఫర్ట్ పెట్టి లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం కాదు. రెగ్యులర్ గా ఉరికేది ఉంటుందా ఎంఆర్ఓ లాగా లేకపోతే ఎంపీడీఓ లాగా గ్రామాలలో మిమ్మల్ని ఏసీలో కూర్చునేది కదా మీ పని. కనీసం మీ కంప్యూటర్ లో ఉన్న లిస్ట్ కదా ఏం తప్పు ఉంది ఏముంది అని చేయకుంటే మీ జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు ఈ సంవత్సరాలు ఉట్టి కొట్టి అని జీతాలు వస్తున్నాయా? ఒక్కొక్క రూపాయి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇస్తా ఉంది. కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. నాకైతే కనబడలే, నేను డీటెయిల్ కూడా పోలేదు, అని చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త. మీ దగ్గర రికార్డ్స్ అని లేవు, కనీసం డాటా ప్రజెంట్ చేసే సిస్టమ్ కూడా మీకు తెలుస్తలేదు. మంత్రి గారు వస్తున్నప్పుడు ఎట్లా డాటా ప్రజెంట్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. మరి ఎక్స్పీరియన్స్ మరి 20 ఏళ్ళు ఉందా 30 ఏళ్ళు ఉందా నాకైతే తెలియదు, కానీ ఇది చాలా అభ్యంతరకరం. మీరు అన్ని కూడా ఓవర్ నైట్ పనిచేయండి. ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆగకూడదు. లోన్ ఇవ్వాలి అనేది చాలా ప్రిస్టేజియస్ స్కీమ్ గవర్నమెంట్. దీనివల్ల గవర్నమెంట్ అనవసరంగా ప్రతిపక్షం గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. 10 నిమిషాల ఇంటరాక్షన్ తో నాకు అర్థమైంది ఏంటంటే చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం అన్నట్టుగా స్టాక్ పనిచేస్తున్నారు. 31,000 కోట్లు వారు గవర్నమెంట్ అనుభవిస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరి జీతాలు టైంకి ఇచ్చుకుంటా చాలా మ్యాన్యువల్స్ ఎఫర్ట్ పెట్టి లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం కాదు. రెగ్యులర్ గా ఉరికేది ఉంటుందా ఎంఆర్ఓ లాగా లేకపోతే ఎంపీడీఓ లాగా గ్రామాలలో మిమ్మల్ని ఏసీలో కూర్చునేది కదా మీ పని. కనీసం మీ కంప్యూటర్ లో ఉన్న లిస్ట్ కదా ఏం తప్పు ఉంది ఏముంది అని చేయకుంటే మీ జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు ఈ సంవత్సరాలు ఉట్టి కొట్టి అని జీతాలు వస్తున్నాయా? ఒక్కొక్క రూపాయి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇస్తా ఉంది. కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. నాకైతే కనబడలే, నేను డీటెయిల్ కూడా పోలేదు, అని చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త. మీ దగ్గర రికార్డ్స్ అని లేవు, కనీసం డాటా ప్రజెంట్ చేసే సిస్టమ్ కూడా మీకు తెలుస్తలేదు. మంత్రి గారు వస్తున్నప్పుడు ఎట్లా డాటా ప్రజెంట్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. మరి ఎక్స్పీరియన్స్ మరి 20 ఏళ్ళు ఉందా 30 ఏళ్ళు ఉందా నాకైతే తెలియదు, కానీ ఇది చాలా అభ్యంతరకరం. మీరు అన్ని కూడా ఓవర్ నైట్ పనిచేయండి. ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆగకూడదు. లోన్ ఇవ్వాలి అనేది చాలా ప్రిస్టేజియస్ స్కీమ్ గవర్నమెంట్. దీనివల్ల గవర్నమెంట్ అనవసరంగా ప్రతిపక్షం గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది.